సేవ విడనాడొద్దు, ధర్మాన్ని విడనాడొద్దు, పరోపకారాన్ని విడనాడొద్దు, ప్రేమను విడనాడొద్దు. సాటి జనుల పట్ల, అది మనిషి అవ్వచ్చు, జంతువు అవ్వచ్చు, పక్షి అవ్వచ్చు, ఏ జీవి పట్లైనా సరే మీ యొక్క ప్రేమను విడనాడొద్దు అని చెప్తుంది. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్నది ప్రేమ ఒక్కటి మాత్రమే. ప్రేమ ద్వారానే సేవ చేయగలం, ప్రేమ ద్వారానే త్యాగం చేయగలం, ప్రేమ ద్వారానే పరోపకారం చేయగలం, ప్రేమ ద్వారానే సత్యం పలకగలం. ప్రేమ అనేది లేకపోతే మనం ఏదీ చేయలేం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ మీ యొక్క ప్రేమ భావాన్ని అలా నిలుపుకుని ఉంచండి. ప్రేమ ద్వారా మనం సత్కార్యాన్ని చేయటానికి ఉపకరించే మార్గం ప్రేమ. ప్రేమ నుంచి వచ్చేదే సేవ, ప్రేమ నుంచి వచ్చేది పరోపకారం, ప్రేమ నుంచి వచ్చేది త్యాగం. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ సృష్టి అనేది ప్రేమతోనే నడుస్తుంది. ప్రేమ అనేదానికి మనం విపరీత అర్థాలు తీయక్కర్లా. ప్రేమ అనేది ఇప్పుడు నేను మీతో మాట్లాడేటప్పుడు నాకు మీతో మాట్లాడాలి, మంచి విషయాన్ని చెప్పాలి అని ఒక ప్రేమ భావం నాలో లేకపోతే నేను మాట్లాడలేను కూడా. నాలో భావం అనేది పొంగాలి. పొంగితేనే నేను ఈ విషయాలన్నీ మీతో మాట్లాడగలను. కాబట్టి ఈ విషయాలన్నీ మాట్లాడాలంటే ఈ సృష్టిలో భగవంతుడు బీజం, ప్రేమ బీజం అనేది ఒకటి పెట్టి దానితోనే జెనెటికల్గా ప్రేమను మిక్స్ చేసి మనల్ని ప్రేమను ముందు పెట్టి తర్వాత మనల్ని అంటే మన జీన్ తయారు చేసేటప్పుడే ప్రేమలోని జీన్లో నిక్షిప్తం చేశాడు భగవంతుడు. అది లేకపోతే మనం సేవ చేయలేం, మనం ఇతరులకు త్యాగం చేయలేం, పరోపకారం చేయలేం, ఏమీ చేయలేం. శూన్యం మాత్రమే మిగులుతుంది. అది భగవంతుడు కూడా ప్రేమమయుడు. ఆయన ఏమైనా ఆశించి మనకి ఏదైనా చేస్తాడా? ఏమీ ఆశించకుండా చేస్తాడు ఆయన. మరి అది భగవంతుడిలోనే నుంచే మనకు వచ్చింది. కాబట్టి మనందరం పరమాత్మలోని ఆత్మలం. రోజు మనం మాట్లాడుకునే అంశం లోపలికెళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రేమమయమైన ఈ ధర్మాన్ని ఆచరించి ప్రతి ఒక్కరు కూడా హైందవ ధర్మం, సనాతన ధర్మాన్ని కాపాడమని మిత్రులందరికీ ప్రత్యేకంగా చెప్తున్నాను. ఎందుకంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని ఈ 3 వాక్యాలని చెప్పేది సనాతన ధర్మం మాత్రమే. ఈ సనాతన ధర్మంలోనే ఈ విషయాలన్నీ మీకు పొందుపరిచి ఉంటాయి. మిగతా ధర్మాల్లో చెప్తారు, కానీ సనాతన ధర్మం ఏం చెప్తుందంటే ఒక క్యాలిక్యులేటెడ్గా చెప్తుంది. తల్లిని గౌరవించు, తండ్రిని గౌరవించు, గురువును గౌరవించు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఈ ముగ్గురిని నువ్వు గనక గౌరవించి బయట ప్రపంచంలోకి నువ్వు వచ్చావంటే నీ జీవితానికి ఏనాడూ డోకా ఉండదు. ఎందుకంటే గౌరవమే, ప్రేమ, గౌరవము, సేవ, ఈ 3 లక్షణాలు నీలో పెంపొందించుకోగలిగితే నీ జీవితం ఆటోమేటిక్గా సాగిపోతుంది. నువ్వు లక్షలు కోట్లు సంపాదించక్కర్లా. ప్రేమను సంపాదించు, సేవను సంపాదించు, త్యాగాన్ని సంపాదించు. ఎందుకంటే ధర్మాన్ని ఆచరిస్తే ధర్మం నిన్ను నడిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క మిత్రులు కూడా సనాతన ధర్మాన్ని ఆచరించమని నేను చెప్పటం కాదు, సనాతన ధర్మం యొక్క విశిష్టతను తెలుసుకొని దాని యొక్క గొప్పతనాన్ని పాటించమని చెప్పి నేను చెప్తున్నా. అంతే తప్ప మీరు గుడ్డిగా సనాతన ధర్మాన్ని పాటించమని చెప్పి నేను ఏ మిత్రుడికి చెప్పట్లేదు. నేను హిందువుని గౌరవించు, ఇంకొకరిని గౌరవించొద్దని చెప్పను. అన్ని మతాలు సమానమే, అందరు దేవుళ్ళు సమానమే, ఈ ప్రజలందరూ సమానమే. కులం, మతాలు అనేవి మనం సృష్టించుకున్నాయి. కాబట్టి ఈ భూమి మీదకి మానవుడు ఉద్భవించేటప్పుడు ఏ కులాలతో ఏ మతాలతో రాలేదు. ఇవన్నీ కూడా మన మనుగడ కోసం మనం ఏర్పరచుకున్న వివక్షత. కాబట్టి దాన్ని మనం పరిగణలోకి తీసుకోకుండా మన బ్రతుకు జీవుడు ఏంటి అనేది దాని మీద నడవాలనేది నా ఉద్దేశం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశాన్ని పాటిస్తారని చెప్పేసి సనాతన ధర్మాన్ని పెంపొందించి మీరు పాటించాలనేది నా ముఖ్య ఉద్దేశం. కాబట్టి మిత్రులందరికీ సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకుని సనాతన ధర్మాన్ని పాటిస్తారని చెప్పి మీ అందరికీ కూడా
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్న ఈ కంటెంట్ విన్నందుకు.